తెలంగాణ బార్ కౌన్సిల్ అవకతవకలపై దర్యాప్తు చేయాలని హైకోర్టు సీనియర్ న్యాయవాది రాయపోలు భాస్కర్ డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ ఆర్థిక వ్యవహారాల అవకతవకలపై ప్రభుత్వం దర్యాప్తుతో సంస్థలతో విచారణ చేయించాలని కోరారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన 2014 నుండి బార్ కౌన్సిల్కు ఒకటే కమిటీ ఏకచక్రాధిపత్యంగా కొనసాగుతుందని ఆయన వివరించారు. న్యాయవాదులుగా బార్ కౌన్సిల్లో నమోదయ్యే వారి నుండి ఫీజులు, అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ పేరిట న్యాయవాదుల నుండి డబ్బులు, ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 40,000 మంది పైగా న్యాయవాదులు తాము వకాలత్ పొందిన కేసుల్లో కోర్టులో వాదించడానికి ప్రతిరోజు అడ్వకేట్ వెల్ఫేర్ టికెట్ల రూపంలో చెల్లించే డబ్బులను బార్ కౌన్సిల్ వసూలు చేస్తుందని వివరించారు. అయితే ఇలా వసూలు చేస్తున్న కోట్లాది రూపాయల్లో కొంత మేర కూడా అడ్వకేట్ల సంక్షేమానికి ఉపయోగించడం లేదని ఆయన ఆరోపించారు. గత 11 సంవత్సరాలుగా బార్ కౌన్సిల్కు ఎంత ఆదాయం వచ్చింది, ఎంత ఖర్చు పెట్టారు అనే విషయాలపై న్యాయవాదులకు ఉన్న అనుమానాలు తొలగించాల్సిన బాధ్యత ఉన్న బార్ కౌన్సిల్ ఈ విషయాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అడ్వకేట్ వెల్ఫేర్ టికెట్లని వాళ్ళే ఒక ప్రింటింగ్ ప్రెస్కి ఇచ్చి ముద్రించి వాటిని మార్కెట్లో అమ్ముతాం. ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళకు ఖర్చులు పెట్టి ముద్రించాల్సిన అవసరం ఏంటి, దాన్ని మార్కెట్లో అమ్మాల్సిన అవసరం ఏంటి? ఎందుకు ఈ రకమైనటువంటి అవసరం లేనటువంటి పనులు చేస్తారు. ముఖ్యంగా ఒక బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ అనేటువంటి ఒక పేరుతోటి ఒక హెడ్ ఆఫ్ ది అకౌంట్, ఒక అకౌంట్ ఓపెన్ చేసి ఆ అకౌంట్ నెంబర్ని అందరు అడ్వకేట్లకు చేరవేస్తే మేమందరం కూడా ఏంటంటే బ్యాంకులో కోర్టు ఫీలు కట్టినట్టే కడతాం, రసీదులు అన్నీ కూడా వకాలతు మీద పెడతాం, ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. దీనికి ఎందుకు ఖర్చు? ఇంత క్యూఆర్ కోడ్ స్కాన్స్ పెట్టకుండా, అకౌంట్ ఓపెన్ చేయకుండా డైరెక్ట్గా ప్రింటింగ్ చేయించి వాటిని నమ్మటం వల్ల ఏంటిది అంతర్యం అనేది రాష్ట్ర న్యాయవాదులందరూ కూడా అర్థం కానటువంటి పరిస్థితి. అందుకనే చాలా డబ్బులు బార్ కౌన్సిల్ సంబంధించినటువంటి డబ్బులు, కోట్ల రూపాయల డబ్బులు మిస్యూటిలైజేషన్ అయినాయి అనేది అందరూ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. బార్ కౌన్సిల్ చైర్మన్ మెంబర్లు కూడా ఒక నిజాయితీగా, ఒక ట్రాన్స్పరెంట్గా ఇంత వచ్చింది ఇంత పోయిందని చెప్పడం వల్ల వెనుకబడతా ఉన్నారు. వాళ్ళు వెనుకబడటం తోటి న్యాయవాదులందరికీ కూడా ఇంకా అనుమానాలు రేకెత్తించేటటువంటి పరిస్థితి కనపడుతుంది. అందుకనే ఆదాయ వ్యయాలు మొత్తం ఎంత వచ్చింది ఎంత పెట్టిందని తేల్చాలి, ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయాలని నేను బార్ కౌన్సిల్ డిమాండ్ చేస్తున్నాను. టికెట్లు, అడ్వకేట్ వెల్ఫేర్ టికెట్లని